ఇప్పుడు మనం మైసూర్ ప్యాలెస్ చరిత్ర గురించి తెలుసుకుందాం. మైసూర్ ప్యాలెస్ దీనిని అంబా విలాస్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. ఈ మైసూర్ ప్యాలెస్ చరిత్ర వడియార్ రాజవంశంతో ముడిపడి ఉంది. వీరి పాలన 1399లో మొదలైంది. ప్రస్తుతం ఉన్న భవనం ఆ స్థలంలో నిర్మించిన మొదటి ప్యాలెస్ అయితే కాదు. గతంలో చెక్కతో నిర్మించిన ప్యాలెస్ 1896లో యువరాణి పెళ్లి సందర్భంగా జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. దాని వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి మహారాణి కెంపనజ్జమణి దేవి మరియు ఆమె కుమారుడు మహారాజా కృష్ణరాజ వడియార్ 4 ఆదేశాల మేరకు బ్రిటిష్ ఆర్కిటెక్ట్ హెన్రీ ఇర్విన్ ఆధ్వర్యంలో 1897లో కొత్త ప్యాలెస్ నిర్మాణం మొదలై 1912లో పూర్తయింది. ఇండో సార్సనిక్ నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ రాజభవనం నేటికి వడియార్ కుటుంబానికి అధికారిక నివాసంగా ఉంది. వారు ప్యాలెస్ లోని ఒక చిన్న భాగాన్ని తమ నివాసంగా ఉపయోగిస్తూ మిగిలిన భాగాన్ని పర్యాటక ప్రదేశంగా నిర్వహిస్తున్నారు. ఈ ప్యాలెస్ లోని 2 ముఖ ద్వారాలు ఉంటాయి. ఒక రాజద్వారం ఉంటుంది, ఒకటి నార్మల్ ద్వారం ఉంటుంది. రాజద్వారం ఏదైతే ఉందో అది రాజవంశీకులకు మాత్రమే చెందుతుంది. అందులోంచి పర్యాటకుల్ని లోపలికి రానివ్వరు. పర్యాటకులు అందరూ సాధారణ ద్వారం నుంచి మాత్రమే లోపలికి రావాల్సి ఉంటుంది.